సిడిసి ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. అంతేకాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి. వారు అనేక సార్లు కలిసి వచ్చారు. అనేక మార్పులు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక సార్లు ఈ యొక్క ప్రాజెక్టు సంబంధించినటువంటి అనేక మార్పులు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సూచించారు. ఇవి రెండు ప్రభుత్వాల మధ్యలో చర్చల ద్వారా టెక్నికల్గా ఎవాల్యూ చేసుకొని ఈ యొక్క ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప మరి రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్టో కిషన్ రెడ్డి గారు వద్దన్నట్టో ఏ ప్రాజెక్టు ఆగదన్న విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. మరి ఈరోజు ప్రాజెక్టులు ఆపే సంస్కృతి భారతీయ జనతా పార్టీకి లేదు. అది ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఉండొచ్చు తప్ప భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు కూడా సంస్కృతి ఆలోచన లేదు. ఏదైనా చెప్పాలనుకుంటే ప్రాజెక్టు విషయంలో మార్పులు చేయాలనుకుంటే ధైర్యంగా చెప్పున్నటువంటి దమ్మున్నటువంటి మేము ఈ రకంగా డొంకదారిన ప్రాజెక్టు అడ్డుకోవాల్సినటువంటి కర్మ మాకు లేదు. అది రేవంత్ రెడ్డి కోసమో మరెవరి కోసమో ప్రాజెక్టు అడ్డుకోమో తెలంగాణ అభివృద్ధి కోసం ప్రాజెక్టులకు సహకరిస్తామన్న విషయాన్ని మరొకసారి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు నేను ఈ విషయంలో ఇదే సంవత్సరం 15th నాడు ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాను. అనేక సార్లు కేంద్ర మంత్రిని కలిశాను. మెట్రో సెకండ్ ఫేజ్ వేగవంతం చేయడం కోసము రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చురుకుగా పనిచేయాలని చెప్పి నేను స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా మరి ఈరోజు ఐఆర్ఎఫ్సి గురించి కూడా వీరు మాట్లాడారు. ఐఆర్ఎఫ్సికి సంబంధించి ఏ రోజు కూడా నేను ఇంతవరకు మాట్లాడలేదు. అది రాష్ట్ర ప్రభుత్వము మరి 13,000 కోట్ల రూపాయలు తీసుకోవడం కోసము ఒప్పందం కుదుర్చుకుంది. దానికి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము మరి సహకారం అందించడం జరిగింది. అంతేకాని ఐఆర్ఎఫ్సితో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఈరోజు నేను ఖట్టర్ గారితో ఉదయం రావగానే మాట్లాడాను ఫోన్లో. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సమస్య ఎక్కడ ఉంది అంటే వారు చెప్పినటువంటి అంశం ఏంటంటే మెట్రో 1కు కానీ మెట్రో 2కు కానీ మెట్రో 1కు ఎల్ఎన్ నుంచి తీసుకోవడం కోసము 13,527 కోట్లు మరి ఐఆర్ఎఫ్సి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ దీని ద్వారా వాళ్ళు లోన్ తీసుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక ఒప్పందము రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్ఎఫ్సి మధ్యలో జరిగింది. ఏంటంటే ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి ఫస్ట్ ఫేజ్ ద్వారా కావచ్చు, లేకపోతే పూర్తి అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ ద్వారా కావచ్చు, టికెట్ల ద్వారా అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీల ద్వారా వచ్చేటువంటి ఆదాయము ముందుగా ఈ 13,527 కోట్లు అప్పు తీర్చడం కోసము చెల్లించాలని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు. మరి దాని మీద ఒక రకంగా కొంత కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చెప్పింది. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అంగీకరించడం లేదని చెప్పారు. ఏంటి అంటే ఏదైనా దేశవ్యాప్తంగా ఏవైతే మెట్రోలు నడుస్తూ ఉన్నాయో అన్ని మెట్రోలు తీసుకున్నటువంటి అప్పులు కానీ రుణాలు కానీ ఏవైతే ఉంటాయో వాటికి ముందుగా చెల్లించరు. ఏదైతే రెగ్యులర్ మెట్రో ఆపరేషన్ మెయింటెనెన్స్ దీనికి ముందుగా వచ్చినటువంటి ఆదాయంలో చెల్లించాలి. ఆ తర్వాతనే రుణాలకు సంబంధించినటువంటి విషయంలో చెల్లించాలి మిగిలిన డబ్బులు. కానీ ఇక్కడ ఈ ఒప్పందంలో ముందుగా ఐఆర్టీసీకి చెల్లిస్తాం వచ్చినటువంటి ఆదాయంలో ఉన్నప్పుడు నేను ఒకటే ప్రశ్నించాను ముఖ్యమంత్రి గారికి, ఇది చాలా
ఇబ్బందికరమైన సమస్య వస్తుంది. ఇప్పటికే మీ ఫేజ్ 1 కూడా